ప్రభువైన యేసు నామములో చేరువచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నాను. నేటి నుండి బైబిల్లో నుండి కుటుంబాలు అనే అంశాన్ని చదవబోతున్నాం. కుటుంబాల్లో ఉండే సమస్యలు ఎలాగుంటాయి, కుటుంబాలు ఎలాగో తీర్చిదిద్దబడాలి అనే సందేశాన్ని బైబిల్లో నుంచి మనం ఆలోచన చేయబోతుంటాం. మొట్టమొదటిగా ఏదైనా వనంలో ఒక కుటుంబం ప్రారంభమైన కుటుంబం. వాస్తవ సమాచారం 2వ అధ్యాయము 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచి వాని కొరకు సాటైన సహాయము చేయాలని ఉద్దేశించిన వాడై ఒక అద్భుతమైన సృష్టిని తయారు చేశాడు. మొట్టమొదటి ఆపరేషన్ దేవుడు చేశాడు. ఆపరేషన్ చేసి మత్తిచ్చి గాఢ నిద్ర కలుగు చేసి ఆపరేషన్ చేసి ఎముక తీసి దాన్ని పూర్తి చేసి ఒక స్త్రీని నిర్మాణం చేశాడు. స్త్రీని నిర్మాణం చేసి పరమందు దేవుడే మొదటి వివాహకర్త, మొదటి వివాహం చేసిన వాడు దేవుడు. ఆ మొదటి ఆయన చేసిన వివాహ సందేశమే మనుషులు మాట్లాడుతుంటారు మాటికి. గ్రంథంలో రాబడి ఉంది 2వ అధ్యాయంలో, మరియు దేవుడే యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదును అనుకోలేము. దేవుడు యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును 21వ వచ్చింది. అప్పుడు దేవుడైన ఆదాము ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కట ముఖంలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కట ముఖలకు స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నారిలో తీయబడేది కదా నారే అనబడ్డాను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్య హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు అయితే కుటుంబంలో ఆరంభించిన వాడు జాయింట్ ఫ్యామిలీని ఏర్పాటు చేయాల. బైబిల్ ప్రకారం జాయింట్ ఫ్యామిలీ లేదు. ఏం చెప్పాడు అంటే, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. కాబట్టి జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో దేవుడు నిర్మాణం చేయాలి. కుటుంబాన్ని నిర్మాణం ఉద్దేశించలేదు, సంకల్పించలేదు. విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఆ పిల్లడు ఒక ఇంటోని చేయాలంటే అర్థం ఏంటి? ఇంటోని చేయమంటారు. ఇంటోని చేయమంటే అర్థం ఏంటి? ఇంకొక ఇంటోని చేయమని అర్థం మామూలు. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు. వాస్తవంగా విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఇది సిస్టమ్. దీనిలో ప్రత్యేకించి పురుషుడు ఇంటి యజమాని,
పురుషుడు పోషకుడు, పురుషుడు సంరక్షకుడు, పురుషుడు నాయకుడు. ఏలిక. దేవుడు ఇలాంటి ఏర్పాట్లు చేశాడు. ప్రత్యేకించి పురుష నాయకత్వాన్ని సంకల్పించాడు కుటుంబానికి. పరమదేవుడు ఏం చేశాడు అంటే, ఏదైనా తోటలో ఉండవలసిన వాతావరణాన్ని గురించి మాట్లాడాడు. వాతావరణం గురించి మాట్లాడినప్పుడు ఏం చేశాడు అంటే, ఆదాం దగ్గరకు వచ్చి హవ్వ నిర్మాణం చేయబడక మునిపే ఆమె లేదు. హవ్వ లేనప్పుడు ఆదాముకు దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు అంటే, మంచి చెడ్డల తెలివిన వృక్ష ఫలముని తినకూడదు, నీవు వాటిని తినదినమన నిశ్చయముగా చచ్చదు అని చెప్పేశాడు. హవ్వతల్లికి చెప్పలే ఈ సమాచారం, ఆదాముకు మాత్రమే చెప్పిన ఈ సమాచారము హవ్వకు కూడా వర్తిస్తుంది అనేది న్యాయం జరిగే కుటుంబ జీవిత వ్యవస్థలో ఉండే పరిస్థితి. కాబట్టి 3వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం జరిగిందంటే, అపవాది ప్రవేశించాడు లోనికి. ప్రవేశించి నేరుగా స్త్రీ దగ్గరకు వచ్చాడు. దానికి ముందు పురుషుని దగ్గర ప్రయత్నం చేశాడు, అయిపోయాడు, కుదరలా. నాకెలా తెలుసు అంటారా, 1 తిమోతి 2వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. 13వ వచనం నుండి, 1 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం నుండి జరిగిన కార్యక్రమం తెలియబడుతుంది. మొదట ఆదామును తరువాత హవ్వయు నిర్మింపబడ్డారా, మరియు ఆదాము మోసపరచబడేది అంటే అర్థం ఏంటి అది సమాచారం. ఆదాము మోసపరచబడలేదు కానీ అంటే మోసపరచడానికి చూశాడు అన్నమాట. మోసం చేసేది అపవాది కార్యక్రమం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు రాబడి. 2 కొరింథీ 11వ అధ్యాయం 2-3 వచనాలు రాబడి చదువుతాం. దేవాసక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కనే పురుషునికి అనగా క్రీస్తుకు దానం చేయమని మిమ్మల్ని ప్రధానము చేస్తుంది కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు, ఆదాము మోసపరచబడలేదు. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడి అనే కాబట్టి సమాచారం ఆదాం దగ్గర ట్రై చేసిన కుదరలా. హవ్వ ద్వారా ఆదామును పడగొట్టడానికి అపవాది పూనుకున్నాడు. ఈ కార్యక్రమం జాగ్రత్తగా ఆలోచించాల్సిన సమాచారం ఉంది. పురుషులు జ్ఞానైన సొలొమోను పడగొట్టబడ్డాడు. తన భార్యల మాట విని మన మహాబలిష్ఠుడైన సంసోను పడగొట్టబడ్డాడు భార్య ఢిల్లీలో మాట విని. అందువలన స్త్రీ ద్వారా పురుషుని పడగొట్టడం అనేది అపవాది చర్యలో ఒక భాగమై ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆదాము మోసపరచబడేది కానీ హవ్వ మోసపరచబడి అపరాధంలో పడాను. మొదటి రాజులు 11వ అధ్యాయము 4-5 వచనాలు రాబడింది. మొదటి రాజులు 11వ అధ్యాయం 4-5 వచనాల్లో ఇలా రాబడి చదువుతాం గ్రంథం తీసి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును దేవతలతో తిప్పగా ఎవరు చెప్పారా సమాచారం? పరమదేవుడు మాట్లాడుతున్నాడు. తన భార్యలు తన హృదయాన్ని ఇతర దేవతలతో తిప్పగా భ్రష్టుడైపోయాడు. జరిగిన కార్యక్రమాలు లాంటిది. అందువల్ల ఏం జరుగుతుందంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు
ఆదాం దగ్గర ట్రై చేశాడు, నెక్స్ట్ ఆదాం దగ్గర ట్రై చేశాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 32, 33 వచ్చిన చదువుతాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 33, 30 ఎలా వచ్చిన 31, 31 తప్పు చెప్పేశాను. 31, 33 ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి విడిచిపెట్టుకున్న మాట, కుటుంబ తిరస్కారానికి జడిసి ఆదాము నేను మౌనముగా నుండి పాపం చేశాడు అంటున్నాడు. కుటుంబ తిరస్కారాన్ని జడిసి పాపం చేయడానికి జరిగింది. కుటుంబ తిరస్కారం అంటే భార్య తిరస్కరించింది. ఇంకెవరున్నారు? భార్య తప్ప ఇంకెవరు లేరు. ఆదాము తిరస్కరిస్తుందేమో అనే ఉద్దేశంతో పాపం చేసి దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకున్న విశేషమైన సమాచారం ఏమంటే, కుటుంబంలో స్త్రీ ద్వారా కలతలు వస్తాయి. దయతో నన్ను క్షమించండి. గ్రంథం ఎలాగంటుంది? నేనేం చెప్పేది దానికి నేనేం చెప్పలేదు. గ్రంథం అంటున్న మాట్లేదు కదా. అబ్రహాం జీవితంలో అబ్రహాం కుటుంబంలో స్త్రీ ద్వారా కలతలు వచ్చాయి. శారా తల్లి ఉత్తమురాలు. తనకున్న సమస్య ఒక్కటే సమస్య, సౌందర్యము. ఎంత సౌందర్యవంతురాలంటే ఎక్కడ పోయినా కూడా ఆమెను సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. రాజులు ఎదురు ప్రశంసిస్తూ ఉంటారు. రాజులకు ఆశ కలిగి ఆమెను తీసుకొచ్చేస్తుంటారు. ఇలాంటి భయంకరమైన కార్యక్రమం జరిగేది. 2 సార్లు జరిగిన చరిత్రలో గ్రంథంలో రాయబడినట్టు. మొదటిది 12వ అధ్యాయంలో ఐగుప్తు రాజు ఆమె సౌందర్యాన్ని చూసి విడిపోయినప్పుడు తీసుకొచ్చాడంట. అంతే సమాచారం గ్రంథంలో రాబడి. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవంతియు చూసి ఫరో యొక్క అధిపతులు ఆమె చూసి పొగడిని కనుక స్త్రీ ఫరో ఇంటికి వదిలిపెట్టేసింది. నెక్స్ట్ దేవుడు జోక్యం పెంచుకుని సమస్య పరిష్కరి జాగ్రత్త ఫరో అన్నాడు. జాగ్రత్త, ఆమె ఒకని భార్య, ఏం చేయడానికి వీలుండదు అని చెప్పేసి భయంకరంగా వార్నింగ్ ఇచ్చి తీసుకొచ్చేసాడు. పరమదేవుడు బయట తీసుకొచ్చాడు. రెండవసారి గెరారు రాజు 20వ అధ్యాయంలో ఈ సమాచారం మరోసారి జరిగింది. స్త్రీ యొక్క సౌందర్యము సమస్య కాదు, వాస్తవానికి అది సమస్య కాదు. శారా తల్లి చేసే యొక్క సమస్య ఏంటంటే 16వ అధ్యాయంలో తప్పు చేసింది శారా. వాస్తవానికి దాదాపు 76 సంవత్సరాల వయసులో ఉంటుంది దాదాపుగా. ఓర్చుకోలేకపోయింది. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇస్తానని దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము నిరీక్షించి ఓర్చుకుని ఉంటున్నాడు. శారా తల్లి ఓర్చుకోలేకపోయింది. ఏం చేసిందంటే తప్పు చేసింది. ఆమె చేసిన తప్పు ఏంటంటే 16వ అధ్యాయంలో ఆదికాండం
అబ్రహాము భార్య అయిన సారే అతనికి పిల్లలు కనలేదు. పిల్లలు కనలేదు. ఆమెకు అగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు చేసిందా, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము సారాయి మాట వినెను. సమస్య ఏర్పడింది అక్కడ. స్త్రీ సమస్య, కుటుంబ సమస్యను తీసుకొచ్చింది స్త్రీ. ఈ శారంగా గర్భంగా పిల్లలు కనకపోతే వచ్చిన నష్టం ఏంటి? దేవుడు ఇస్తానన్నాడు కదా. దేవుని మాట నమ్మలేవు కాబట్టి దేవుని మాటకు విరోధంగా తన కోరికను తీర్చుకోవాలనే ఆలోచన కలిగి చేసిన తప్పేది భయంకరమైన తప్పు. మేలు జరిగిందంటే మేలు జరగల. ఏముందంటే ఈ హాగరు గర్భవతి అయినప్పుడు శారా నీచురాలుగా కనబడిందంట. చదువు మాటలు అక్కడ నీచురాలుగా కనబడిన మాటలు. అతను అగురుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను. తన గర్భవతి తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది అయిపోయింది. నువ్వు చేసుకున్న పని ఇది, నీకు ఇంకెవరు ఎవరు చేయాల. అది మేలు కలుగుతుంది అనుకుంటే నీకు కీడైపోయింది, నీచురాలు అయిపోయింది. సారా నీచురాలు అయిపోయింది. అప్పుడు నేను కన్నాను, నేను ఆయనకి బిడ్డను కన్నాను, నువ్వు కనలేకపోయావు అని చెప్పని నీచురాలు అయిపోయింది. నీచురాలు అయిపోతే ఏం జరిగిందంటే ఏమైనా బాధ పెట్టడానికి ప్రారంభించింది. పారిపోయింది. హాగరు పారిపోయింది. పారిపోతే దేవతలసి దర్శనం ఇచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపో, నీ దాసి యజమాని రానికి లోబడి ఉండు, భయభక్తులతో లోబడి ఉండు అని చెప్పని వార్నింగ్ ఇచ్చి దేవతలతో తిరిగింటికి పంపించేసింది. హాగరు తిరిగింటికి వచ్చేసింది. జీవితం కొనసాగుతుంది. హాగరుకు బిడ్డ కంటే కలిగాడు ఇష్మాయేల్. ఇష్మాయేల్ పెద్దోడు అవుతున్నాడు. అబ్రహాముకు 99 ఏళ్ళు వచ్చాయి. 99 ఏళ్ళు వచ్చిన తర్వాత పరమదేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. నేను మీదకి వస్తాను అన్నాడు. మీదకి వస్తాను, శారా బిడ్డను కట్టది అన్నాడు. 18వ అధ్యాయంలో 3 మనుషులు అబ్రహాం దగ్గర ఇంటికి వచ్చారు. ఆతిథ్యం జరిగించాడు. ఒక సమాచారం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు సమాచారం చెప్పాడు. మీదకి శారా గర్భవతి, బిడ్డను కట్టది అంటే ఆమెకు నవ్వొచ్చింది, నవ్వేసింది. నవ్వితే పట్టుకున్నారు వాళ్ళు. మా మామూలు వాడు కాదు, వచ్చిన వాడు దేవదవుతాడు. పట్టుకుని ఎవరైనా శారా నవ్వలేదన్నాడు. అయ్యా నేను నవ్వలేదు, యెహోవాకు సాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగేశాను. అయిపోయిన కార్యక్రమం. మనుషుడికి అదే సమయానికి శారా గర్భవతి, 90 ఏళ్ల ముసలిది గర్భవతి. బిడ్డను కద్ది ఇస్సాకు అని పేరు పెట్టేశారు. దీనికి ముందు పరమదేవుడు 17వ అధ్యాయంలో ఏం చేశాడు అంటే అబ్రహాం యొక్క సంతానం ఎవరు అంటానికి స్థిరపరిచిన కార్యక్రమం. దేవుడు అబ్రహాములకు దర్శనమిచ్చి 7వ వచనంలో రాబడు, 17వ అధ్యాయం 7వ వచనంలో రాబడింది. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచుదును. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశీ అన్న దేశమును అనగా దేశం అంతటిని ఇస్తాను, వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పెను. 12వ వచనంలో 8 దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడే 8 దినముల వయసు కలిగిన వాడు సున్నతి చేయబడాలి. అది నిబంధన సమాచారం. అబ్రహాం సంతానంగా స్థిరపరచబడటానికి 8వ రోజు
పుట్టిన 8వ పసికందుకు సున్నతి చేయాలి. 8వ రోజు సున్నతి చేయాలి. అలా సున్నతి చేయబడ్డవాడు సంతానమై ఉంటాడని దేవుడు స్థిరపరిచేశాడు. కానీ ఇష్మాయేలు 13 ఏళ్ల వయసు వాడు. 17వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట్లాడబడింది. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏళ్ల వాడు. 13 ఏళ్ల వాడు కాబట్టి నిబంధన సంబంధమైన వ్యక్తి కాడు అన్నమాట. ఇష్మాయేలు నిబంధన సంబంధమైన వ్యక్తి కాదు. ఈ నిబంధన ఇస్సాకుకు మాత్రమే చెందే సందేశ పరిస్థితి. 22వ అధ్యాయంలో ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు జన్మ, 21వ అధ్యాయం ఇశ్రాయేలు జన్మ వగైరా సమావేశాలు జరిగిపోయాయి. ఇష్మాయేలు ఏం జరుగుతుందంటే ఇస్సాకు పాలు విడిచాడు. పాలు విడిచిన వయసులో తండ్రి ఒక విందు చేశాడు. విందు చేశాడంటే ఎంతమంది విందు చేసి ఉంటాడు? ఎంతమంది చేసి ఉంటాడు? వాళ్ళ ఇంటి జనం ఎంతమంది? ఇంటి జనం ఎంతమంది తెలిసిన మీకు ఎవరికైనా? 954. వీళ్ళిద్దరితో కలిపి 56. 956 మందికి విందు చేశాడు. కొడుకు బర్త్డే కదా అది, పాలు విడిచేదంట, విందు చేశాడు. 950 మంది విందు చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇష్మాయేలు 13 ఏళ్ల వయసు వాడు ఇస్సాకును బాధ పెట్టాడట. వారి మాటలు చదువుతాం గ్రంథాలలో రాబడింది. 12-22వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడింది. ఇష్మాయేలు ఇస్సాకును బాధించితే పరమదేవుడు ఇలాగ ఒప్పో తెలియజేసే సమాచారం తెలియజేశాడు. క్షమించి 21వ అధ్యాయంలో 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను, ఇస్సాకు పాలు విడిచిన జనమందు అబ్రహాము విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన అగరు కలిగిన కుమారుడు పరిహసించుక శారా చూసి, ఈ దాసిని దీని కుమారుడిని వెళ్ళగొట్టుము. పరిహసించుట చూచి ఎవరిని? తమ్ముడిని అన్న పరిహాసం చేస్తున్నాడంట. కుటుంబంలో ఉన్న గలభ పరిహాసం చేస్తుంటే అప్పుడు చెప్పాడు, వెళ్ళగొట్టుము, అబ్రహాంతో చెప్తే అబ్రహాం దుఃఖపడి 13 ఏళ్ల కొడుకుని తన కన్య తల్లిని వెళ్ళగొట్టేశాడు ఇంట్లో నుండి. కాబట్టి దైవజన్య కుటుంబంలో ఒడిదుడుకులు దైవ నియమాన్ని తొలగిపోయినప్పుడు దైవజన్య కుటుంబంలో కూడా ఒడిదుడుకులు జరుగుతాయి అనేది ఒక వాస్తవమైన సమాచారం. ఆ ఒడిదుడుకులకు కారణము వాళ్ళే శారా తల్లి అన్నిటికీ కారణం. ఈ ఒడిదుడుకుడు సర్దిపడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన హగరు ఇష్మాయేలు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత కుటుంబం నెమ్మదిగా స్థిరపట్టబట్టం మొదలెట్టింది. కుటుంబం స్థిరపడే పరిస్థితుల్లో అబ్రహాము, శారా, ఇస్సాకు కుటుంబం స్థిరపట్టబడిన కుటుంబంలో దేవుని నీతి ప్రచురులుతా ఉంది. పరమానంద దేవుడు 22వ అధ్యాయంలో అబ్రహాంకు పరీక్ష పెట్టాడు. పరీక్షలో అబ్రహాం నెగ్గాడు. వెళ్ళిపోయి మనకు తెలిసిన సమాచారం అది. కుమారుడు పెంచబడుతున్న కుమారుడు దేవుని యందు భయభక్తి కలిగిన వాడు. ఇస్సాకుకు దేవుడు అంటే భయం అంట.
దేవుడు అంటే భయం అంట. కుర్రాడికి దేవుడు అంటే భయం అంట. 31వ అధ్యాయంలో యాకోబు మాట్లాడుతూ నా తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు అంటున్నాడు. 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు అదేమ్మా. దేవునికి భయపడేవాడు ఇస్సాకు. కుటుంబంలో దైవభక్తి, కుటుంబంగా జాయింట్ కుటుంబం కాదు ఇప్పటికి మీదట. జాయింట్ పడదీసేసాడు, కుటుంబంగా నిలబెట్టేసాడు పరమదేవుడు. తర్వాత ఇస్సాకు దేవునికి భయపడే వ్యక్తి పెరుగుతున్నాడు మధ్యలో కుటుంబం. అలాగే కుటుంబం పెరుగుతుండగా పరమదేవుడు దేవునికి పరీక్ష పెట్టాడు. 22వ అధ్యాయం మనకు తెలిసిన పరీక్ష. నీకు ఒకడైన కుమారుడు ఇస్సాకును మోరియా కొండ మీద బలిచాయి దహన బలి చేయమన్నాడు. 3 దినాలు ప్రయాణం చేయాలి అక్కడికి వెళ్ళి. కొడుకుని పెట్టుకుని తీసుకెళ్ళిపోవాలా. ఏ రాత్రికి ఆ రాత్రి తల్లిదండ్రులు పడుకొని ఇస్సాకును బలి చేద్దామని ఆలోచనతో ఇమోషనల్గా చేసే కార్యక్రమం కాదు. ఉద్రేకంతో చేసి దేవుడు అంగీకరించడం. నువ్వు ఆలోచించుకొని చేసేదానికే దేవుడు ప్రాధాన్యత ఇస్తాడే తప్ప ఉద్రేకంతో ఏం మాట్లాడినా ఏం చేసినా అంగీకరించు. ఉద్రేకపూర్వకమైన కార్యాలు దేవుడు కోరుకునేవాడు కాదు. కాబట్టి ఆలోచన చేసుకొని కుమార్ని నా చేతులతో నరికి చంపేసి కాల్చేసి ఒక్కడే కోరుకోడు. ఆ పరీక్ష పెడితే పరమదేవుడు పరీక్షలు పాస్ అయ్యాడంట. గ్రంథం ఎలాగంటుంది 22వ అధ్యాయంలో 12వ వచనం చదువుతాం. 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవారి మీద చెయ్యి వేయకుమో అతని ఏమీ చేయకుమో. నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెలితీయలేదు కనుక, నీకు ఒకడైన కుమారుని నాకు వెలితీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుతుంది. దేవునికి భయపడేవాడు తండ్రి, దేవునికి భయపడేవాడు కుమారుడు, అద్భుతమైన కుమారుడు. కుటుంబం కాలక్రమంలో శారా తల్లి ముందుగా కాలం చేస్తుంది. ఇస్సాకు అబ్రహాములు మాత్రమే మిగిలి ఉంటారు. ఇస్సాకు అబ్రహాములు మిగిలిన తర్వాత కుర్రాడు 40 సంవత్సరాల వయసు వచ్చింది. తన గురించి ఆలోచన చేసుకునేవాడు కాదు. తండ్రి స్వయంగా తానే కుమారుని యొక్క వివాహ వేడుకలు కూర్చుని ఆలోచన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే అన్ని స్త్రీలతో నా కుమారుడికి వివాహం చేయను, అన్ని స్త్రీలకు వివాహం చేయను. నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, యెహోవా నామాన్ని గణపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆ నామాన్ని ఎరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళు. ఇంటిలో దాసుడు ఉన్నాడు, అందరికంటే పెద్ద దాసుడు ఉన్నాడు. దాసుడు పిలిచాడు 24వ అధ్యాయంలో, ఎట్లా నాయన ఎట్లా అన్నాడు, నా కుమారునికి వివాహం చేయాలి, ఈ ప్రాంతంలో ఉండే ఏ పిల్లలు నేను చేయను, అన్ని జనుల స్త్రీలను వివాహం చేయను. యెహోవా భయభక్తులు కలిగిన కుటుంబంలోంచి బిడ్డను తెచ్చుకుంటా. నువ్వు తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి వంటలు తీసుకుని వెళ్ళిపో, నా స్వదేశానికి వెళ్ళు, నా కుమారుని కొరకు ఒక అమ్మాయిని తీసుకురా అన్నాడు.
ఏ ఊరయ్యా, ఏ పూరి లేదు, నాకేమి నేను ఎవరిని ఎరిగి నువ్వు వంట కాదు, ఏదో నన్ను బొమ్మన్నావు అదే అంటే ఏ కాదు, నాకు ముందు ప్రమాణం చేయి, నా దేవుని దూత నీతో ముందు ఇటుపోతాడు, కంగారు పడక్కర్లేదు అని చెప్పేసి ఒంటరిని తీసుకున్నాడు. బయలుదేరాడు సేవకుడు. అబ్రహాముకు ఉండైన విశేషమైన కుటుంబ యొక్క విశేషమైన సమాచారం ఏమంటే గ్రంథం ఎలా ఉంటుంది? 18వ అధ్యాయం 19వ అధ్యాయం 18వ వచనం, 19వ అధ్యాయం 18వ వచనం రాబడింది. ఆది కాండం 19వ అధ్యాయం 18వ వచనం. నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. 19వ అధ్యాయం 18వ వచనం. అది నేను తప్పు చెప్పానా? 18-19 18-19 చూడసారా? 18-19 ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పిన 18-19 19-18 కాదు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించగలిగిన ఒక వ్యక్తిత్వం బతిమాలాల్సిన అవసరం ఉండదు. ఆజ్ఞాపించగలిగిన వ్యక్తిత్వం, పని చేయి అని చెప్తాడు, అంతే సమాచారం. తన పిల్లలను ఇంటి వారిని ఆజ్ఞాపించగలిగిన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు అబ్రహాం. కాబట్టి ఇప్పుడు వాసన ఏం జరిగిందంటే దాసుని పిలిచాడు, ఆజ్ఞాపించాడు. పోయి రావు, నా బిడ్డ కొరకు ఒక అమ్మాయిని తీసుకురా అన్నాడు. అయ్యా ఈ కుర్రోడిని చూడకపోతే అమ్మాయి రాదేమో, ఏం చేయమంటావు అంటే నా కొడుకుని అక్కడ తీసుకెళ్ళకూడదు, దాని దూతను పంపిస్తాడు దేవుడు, నీకు ముందుకు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళాడు. ఇంటివారిలో దాసుడు కూడా ఇంటివాడే. అతని ఇంటి వారిలో లెక్కించబడ్డవాడు. ఆ ఇంటి వారిలో ఇంట్లో ఉండే పశువులు కూడా లెక్కించబడ్డాయి. ఏమేమి కుటుంబమో నాకు విచిత్రమైన కుటుంబం. దాసుడు ప్రార్థనా పరుడు, ఒంటరి ప్రార్థన చేసడం మోకరిస్తాయి. మనుషులు ఈ రోజున మోకరించే పరిస్థితులు లేవు. మనుషులకు ప్రార్థన చేద్దామంటే నా ఒకటి ముసలోడు కూర్చుంటే వేరే సంగతి, కుర్రాడు కూడా కూర్చునే ఉంటారు. ఏమైనా పరిస్థితి. ఒంటెలను మోకరింపజేసే ఒక విశేషమైన కార్యక్రమం గ్రంథంలో రాబడుతుంది. చదువుతా గ్రంథం అది 24వ అధ్యాయం. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన 11వ వచనంలో రాబడింది. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకుని వచ్చే వేళకు ఆ ఊరి బయట ఉన్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి మనుషులు మోకరించరు ఈ రోజు దేవుడి సముఖంలో. ఏం కుటుంబం అది? నాకు కుటుంబం. ఆ కుటుంబంలో ఒంటెలు మోకరిస్తాయి. అందులో దోషం తీసుకెళ్తున్నాడు, ఒంటెలు తీసుకెళ్తున్నాడు. ఏం చేయాలో దోషం తెలియదు. ఊరిండాడు, బావి దగ్గర నిలబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా యజమానుడు పంపించిన పని ఏమవుతుందో నాకు తెలియలా, నేను నీకే పరీక్ష పెడుతున్నా. ఎవరికి? దేవుడిని పరీక్ష పెడుతున్నా. అమ్మాయిలు బావి నీళ్ళు తీసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు అమ్మ నేను కలిసి నీళ్ళు పోయమని నన్ను అడిగితే, నీవు తాగు, నీ ఒంట్లో కూడా పెడతాను ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయి మా యజమానికి భార్య అయి ఉంటుంది, కుమారునికి భార్య అయి ఉంటుంది అని చెప్పని పరీక్ష పెట్టి మా ప్రార్థన చేస్తాడు. మొదలెట్టేశాడు. ప్రార్థన చేసేటప్పుడు అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మ కలిసి నీళ్ళు పోయివా అన్నాడంట. ఆ పోసిన ఆయనకి పోసి నీళ్ళు పోసింది. నీ ఒంటికే నేను ఒంట్లు కూడా పోస్తానని చెప్పేసి త్వరగా ఉంటుంది. ఒంట్లు నీళ్ళు ఏది ఒంట్లు నీళ్ళు తాగటం అంటే మామూలు సమాచారం. ఒంటలు నిండుగా నీళ్ళు పోసేసిన ఆయన.
నా దేవుడు నా పనిని సఫలం చేసిన మాట వాస్తవే, కానీ అయిందో కాదో, ఇది బంధువో కాదో నాకేం తెలుసు అని అడిగాడు. అమ్మ నువ్వు ఎవరు కుమార్తెవు అని అడిగితే చెప్పేసిన. మీ ఇంటికాడ మాకేమైనా ఉందా అంటే, నీ పశువులకు గడ్డి ఉంది, నీ నివాసానికి స్థలం ఉంది, వచ్చేసే మా ఇంటికి అన్నాడు. ఎవరమ్మా అంటే బెతియేలు కుమార్తె. కాబట్టి బంధువు దగ్గరికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూర్చున్నాడు. దేవుడు నా పనిని సఫలం చేసాడో లేదో అని ఆలోచన చేస్తూ ప్రారంభించాడు. ఎవరు బంధుత్వం కుదిరిపోయింది. భోజనం చేయమంటే నేను భోజనం చేయనండి, నేను వచ్చిన పని అయిపోయిన దాకా నేను భోజనం మీ దగ్గర ఇంటికాడ భోజనం చేయను అని చెప్పేశాడు. గ్రంథం చదివితే 24వ అధ్యాయం రాబడి ప్రత్యేకించి 24వ అధ్యాయంలో నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో 3వ వచనం, కనానీల కుమార్తెలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందు నా బంధుజనుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును అనే యెహోవా తోడని నా నీ చేత ప్రమాణం చేయించుదని చెప్పారు. ఆ దాసుడు, ఈ దేశంలో నా వెంట వచ్చేటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎదలా నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశంలోకి నేను నీ కుమార్ని తీసుకొని పోవాలనా అని అడుగుగా అబ్రహాము, అక్కడికి నా కుమార్ని తీసుకొని పోకూడదు సుమే, నా తండ్రి నుండి నేను పుట్టిన దేశం నుండి నేను నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానములకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోక దేవుడు యెహోవా తన దూత నీకు ముందుగా పంపను. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదావు. అయితే నీ వెంట వచ్చేటకు అసలు ఇష్టపడని ఎడల ఆ ప్రమాణం నుండి నీవు విడుదల పొందవని నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను. 10వ వచనంలో, అతడు తన యజమాని ఒంటిలో 10 ఒంటిలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానావిధ మరుసం తీసుకుని పోయాడు. అతడు లేచి నాహాను బట్టలను చేరి సాయంకాలం అందు నీళ్లు చేతుకొని వెడకు ఆ ఊరి బయటకు బావి వద్దకు బొట్టును మోకరింపజేసి ఇట్లన్నాడు, నా యజమానుడు అబ్రహాము దేవుడికి యెహోవా నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడు ద్వారా అబ్రహాము మీద అనుగ్రహం చూపము, చిత్తగించము. నేను ఈ నీళ్ళు ఓటు నిలుచున్నాను. ఈ ఊరి పిల్లలు నీళ్లు చేతుకుంటూ వచ్చుతున్నారు కాబట్టి నేను నీళ్లు త్రాగున్నట్లు నీవు దయచేసి నీ కడుపును ఉంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదని ఏ చిన్న చెప్పును ఆమెయే నా సేవకుడని నీ సేవకుడని ఇస్సాకు కొరకు నియమబడినది కాక, అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపించమని తెలుసుకుందామని అన్నాను. అప్పుడు వచ్చేసి నాకు అమ్మాయి వచ్చిందంట. 16వ వచనంలో, ఆ చిన్నది బిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె బావి వద్దకు దిగిపోయి కడవలు నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటూ పరిగెత్తుకి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతిని దించుకొని అతనికి దాహం ఇచ్చును. అయ్యా అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటిని త్రాగమట్టుకు వాటికి నీ త్రాగుదని చెప్పి తర్వాత త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి చేరుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు చేరిపోతున్నాను. ఆమె తేలి చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెను లేదా తెలుసుకుని వాళ్ళది ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతొలం ఎత్తుగా బంగారపు ముగ్గు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగా 2 బంగారపు కడములను తీసి ఎవరి కుమార్తెవు
దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకామె, నేను నాహోరుకు మిల్కా కలిగిన కుమారుడకు బతుయేలు కుమార్తెలను, మరియు ఆమె మేత చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా బంధువుల ఇంటికి నన్ను నడిపించినాడు. అక్షరది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను. 33వ వచనంలో అతనికి భోజనము పెట్టించను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయనగా లాభాలు చెప్పుమనను. అంతలో అతడు ఇట్లాను, నేను అబ్రహాము దాసులను యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతను గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసి జనములు ఒంటెలను గాడిదలను దయచేసును. నా యజమాని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుడు కలెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కానానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వద్దకు వెళ్లి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించును. అప్పుడు నేను నా యజమానితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందున అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల వద్దకు వెళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. నేడు ఆ భార్య యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణము నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసిన నీ కడలో నీళ్లు కొంచెం నన్ను త్రాగమని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటెలకును చేదిపోయేదని ఎవతి చెప్పులో ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయే ఉండును గాకని మనవి చేసుకుంటుని. నేను నా హృదయంలో అట్లా అనుకుంటూ సాలింపక ముందే రెబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహమీయమని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టుదని చెప్పాను గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టును. అప్పుడు నేను నీవెవరి కుమార్తెను అడిగినందున ఆమె మిల్కా నాహోరులకు కలిగిన కుమారుడకు బెతూయేలు కుమార్తెలను చెప్పినప్పుడు నేను ఆమెను ముక్కుకు కమ్మియు ఆమె చేతులకు కడీలను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి ఆ అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తోత్రము చేసి ఏలయనగా వదిలిపెట్టేశాను. కుటుంబం ఒడిదుడుకులు అయిపోయిన తర్వాత కుటుంబంగా కట్టుబడుతున్న ప్రత్యేకమైన సమయంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వదిలిపోయింది. కుటుంబం భార్య భర్త బిడ్డ ఏకంగా జీవించే దినాల్లో పరమానంద దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములవి. ఇస్సాకుకు 40 సంవత్సరాల వయసు, ఇంకా అక్కడ ఏమే చిల్లర పనులు చేసిన వాడు కాదు. పైగా 40 ఏళ్ల వయసులో అతడు దేవుని సముఖానికి వెళ్ళి ధ్యానం చేసే పరిస్థితిలో మిగిలి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ మాట రాయబడి ఉంది అక్కడ. ధ్యానం చేయటం అనేది దేవుని సముఖంలో సంబంధించిన కార్యక్రమం. 64వ వచనంలో రాయబడి ఉంది. 63వ వచనం, సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింపబయలు వెళ్ళి ధ్యానం చేయటం, దేవుని సముఖంలో ధ్యానం చేయటం. 40 ఏళ్ల వయసు కొన్నాడు, ఒంటరిగా వెళ్ళిపోయి దేవునికి ధ్యానం చేసే కార్యక్రమం. నీకు ఇంకేం అవసరం లేదా లోకంలో? ఏమి అవసరం లేదు. నా దేవుడు నాకు. నా దేవునికి భయపడేవాడిని.
నా దేవునికి అర్పణగా సమర్పించబడడానికి ఇష్టపడిన వాడిని. 40 ఏళ్ల వయసులో లోకాన్ని గురించి ఆలోచన చేయకుండా దేవుని ధ్యానించే ఒక అద్భుతమైన అనుభవం కలిగిన వాడు ఇస్సాకు. శారా లేదు, అబ్రహాం ఇస్సాకులు మాత్రమే మిగిలిపోయారు. ఈ మిగిలిపోయిన కాలంలో దేవుడే మరి గతి అన్నట్టు జీవితాలు కొనసాగించిన ఒక అద్భుతమైన జీవిత అనుభవాలు. భార్య కొరకు తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు. లోకస్తులతో పాటు సంబంధం ఉండకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారితోనే సహవాసం కావాలి అనే ఒక భావంతో వివాహ వేడుకలు ఉద్దేశించబడ్డాయి కుటుంబంలో. అలా కాకపోయినప్పుడు ఎప్పుడైనా అలా కాకపోతే సమస్యలు ప్రతి స్థలంలో ఉండిపోతాయి. కాబట్టి పరమదేవుడు ఏం కోరుకున్నాడు అంటే కొత్త నిబంధనలు అవిశ్వాసులతో విజయుడిగా ఉండకండి అన్నాడు. మీ జోడా కావాలంటే విశ్వాసంతో జోడా వేసుకోండి. అవిశ్వాసంతో జోడా వేసుకోవద్దు. కాబట్టి అవిశ్వాసంతో జోడా వేసుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఈ సమస్యలు ఉంటాయి. అందువల్ల అబ్రహాం జీవితంలో ఒడిదుడుకులు అయిపోయిన తర్వాత, స్థిరపడిపోయిన తర్వాత, కుటుంబం స్థిరపడిపోయిన తర్వాత పరమదేవుని నియమంలోనే కార్యాలు జరగాలి అని ఉద్దేశించిన వారై దేవునితో నిబంధన సంబంధం కలిగిన విధానంలో కుడి ఎడమలు తొలగిపోకుండా పరిశుద్ధ దేవుని ఆశ్రయించి కార్యములు జరిగించే కార్యం. వివాహం వేడుక ఒక విశేషమైన సమాచారం. అబ్రహాం జరిగించింది విశ్వాస సంబంధమైన ఏర్పాటు. లోకస్తులతో మేము సంబంధం పెట్టుకోం. కనాన్ దేశంలోకి వచ్చి నివాసం చేస్తున్నాడు. లోకస్తులతో మీరు సంబంధం పెట్టుకోం. సంబంధాలు పెట్టుకుంటే దేవుని విశ్వాసం కలిగిన వారితో సంబంధం పెట్టుకుంటాం అనే భావన కలిగి ఆ ఉద్దేశంతో కార్యాలు జరిగించిన ఒక విశేషమైన సమాచారం కుటుంబాలకు సంబంధించిన అవసరం. ఏనాడైనా ఇది వాస్తవమైన సమాచారం. కాబట్టి వాస్తవానికి దాసును పంపించాడు. దాసుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. దాసుడు ప్రార్థన పడుట. ఆ ఇంట్లో ఉండే ఒంటెలు ప్రార్థన చేయాలంటే మోకరిస్తాయి. ఏమిలో నాకు అర్థం కల వాస్తవానికి అద్భుతమైన దేవుని చిత్తం నెరవేర్చబడాలి. జరిగిన తప్పులేమో అయిపోయినాయి. ఇక మీద జరగకూడదు అనే భావన కలిగి స్థిరపడి కార్యక్రమం జరిగించిన విశేషమైన జీవిత అనుభవం అబ్రహాము కుటుంబానికి సంబంధించింది. అందువల్ల కుటుంబాలు అని మనం మాట్లాడుకునే ఇప్పుడు కుటుంబాలు లేఖనానుసారంగా కట్టుబడ్డ కుటుంబాలు అయి ఉంటే దేవుడు కోరుకునే విధానమై ఉంటుంది. అందులో ప్రత్యేకించి కొత్త నిబంధనలో నాయకత్వం అనేది కుటుంబంలో నుంచి పుట్టుకురావాలి. ఆకాశం నుంచి ఊడిపడదు. తండ్రి, తల్లి, భార్య భర్తలు బిడ్డల్ని క్రమంలో పెంచుకోవాలి అనేది దేవుని యొక్క ఆలోచన. వివాహాలు క్రీస్తులో చేయబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం యొక్క భాగమైంది.
లోకస్తులతో సంబంధం పెట్టుకునేది దేవుని యొక్క ఏర్పాటు కాదు, కాదు. ఆ తర్వాత మేము మార్చుకోవచ్చులే అనేది మనుషులు చేసే దురాలోచన. తర్వాత మార్చుకునేది కానీ జరిగేది కాదు. సొలొమోను ఏమాత్రం మార్చుకోగలిగాడు? ఏమాత్రం మార్చుకోలేదు. సొలొమోను లాంటి జ్ఞాని లేడు భూమి మీద అసలు. మహాజ్ఞాని, జ్ఞాని సొలొమోనుకు సాటి అయిన జ్ఞాని భూమి మీద ఇంకెవడు లేడు, ఇంతవరకు లేడు. అలాంటి జ్ఞానం కలిగిన సొలొమోనే మార్చుకోలేకపోకుండా తానే మారిపోయిన పరిస్థితి కనుక తర్వాత మనుషులు మార్చుకోవచ్చు అనే భావంతో దిగొద్దు. అవిశ్వాసంతో విజ్ఞుడుగా ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత అవిశ్వాసంతో విజ్ఞుడుగా ఉండకుండా ఉండాలి అనేది భావన అవసరమైనది. దాన్ని స్థిరపరుచుదాం. దేవుని గ్రంథం ఎలాగంటుంది? పురుషుని ఇంటి యజమాని బాధ్యత ఇది కార్యక్రమం. మొట్టమొదటి సమాచారం ఏమంటే పురుషుడు ఇంటికి యజమాని. ఈ యాజమాన్యం పోగొట్టుకుంటే ఇంటికి శాపం వస్తుంది. ఆదికాండంలో జరిగిన కార్యక్రమం. ఆదాము నడిపిస్తున్నాడు, క్షేమంగా ఉంది. అమ్మ లీడింగ్ తీసుకుంది, శాపం వచ్చేసింది. లీడింగ్ ఎవరు లీడింగ్ ఇంట్లో? ఆల్రైట్, ఇంట్లో లీడింగ్ ఎవరో దాన్ని బట్టి శాపమో దీవెన తటగా తెలియబడుతుంది. అవసరం లేదు, ఒక గంట సేపు ఇంట్లో పోయి కూర్చున్నాం అనుకో, ఇంట్లో యజమాని ఎవరో మనకు తేటగా తెలిసిపోతుంది. కారణం అది పరిస్థితి. యజమాని ఎవరో తేటగా తెలిసిపోతుంది ఇంట్లో కూర్చుంటే గంట సేపు. అందువల్ల మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటి యాజమాన్యం పురుషునికే చెందిందై ఉండాలి. శాపం కాకుండా ఉండాలంటే మొదటి సమాచారం. రెండవది, స్త్రీ ప్రేమకు పాత్రురాలు. ప్రేమించబడాలి. విధేయురాలుగా ఉండటం అనేది దేవుడి సంకల్పంలో భాగమైంది. ఇంటి దీవించబడాలంటే, కుటుంబం దీవించబడాలంటే ఆమె విధేయురాలై ఉండాలి. 3 పిల్లలని పెంచే కార్యక్రమం తండ్రికి బాధ్యత. అది తండ్రి బాధ్యత. ఈ బాధ్యతను విస్మరించితే పరిస్థితులు తారుమారైపోతాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనము పరమ తండ్రి మాట్లాడుతున్న ఈ సమాచారం. ఎఫెసీ 6వ అధ్యాయంలో మొదటి వచనం రాబడింది. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. తల్లికి చెప్పట్లేదు సమాచారం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఈ కార్యక్రమం 2 కార్యక్రమాలు జరగాల్సిన తండ్రుల యొక్క బాధ్యత. కుటుంబం, తండ్రులారా దీన్ని విస్మరించొద్దు. ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. పెంచేది తండ్రి యొక్క బాధ్యత. అన్నం పెట్టేది ఒక తల్లిదండ్రులని స్నానం చేయించే తల్లి బాధ్యత ఉంటుంది. కనుక ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచే బాధ్యత తండ్రిది. అటులారా ప్రత్యేకించి. కాబట్టి బాధ్యతను వహించకపోతే నష్టం వస్తుంది. అబ్రహాము కుటుంబంలో ఒడిదుడుకులు చీరిపోయిన తర్వాత వారు కుటుంబంగా స్థిరపడినప్పటి నుండి దేవుని భయభక్తులు వారి ఇంటిని ఏర్పాటు చేస్తున్నారు. మాకు విశేషమైన కార్యక్రమం.
తండ్రి దేవునికి భయపడేవాడు, కుమారుడు దేవునికి భయపడేవాడు. దైవ నియమంలో ఇద్దరు కొనసాగేవాళ్ళు. వయసు వచ్చిన తర్వాత కూడా కుర్రాడు చిల్లర పనులు చేసే పరిస్థితి లేదు. 40 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కూడా సొంతంగా ఆలోచన అంటే వివాహ విషయాల్లో తన సొంత నిర్ణయాలు చేసుకునే పరిస్థితి లేదు. వివాహ వేడుకలు తండ్రి యొక్క బాధ్యతగా గుర్తించబడిన పరిస్థితి. అది కూడా దైవ నియమంలో కార్యక్రమం కొనసాగించడం. అందువలన కుటుంబాలు కట్టుబడటం అనేది ఒక అవసరమైన సమాచారం. క్రీస్తునందు స్థానిక సంఘ పెద్దలకు ఏర్పడాలంటే కుటుంబాలు కట్టబడాల్సిన అవసరం ఉంటుంది. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయం మొదటి నుండి రాబడి ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి వచ్చి నుండి రాబడి ఉంది. తోటి పెద్దను క్రీస్తు శ్రమల గురించిన సాక్షిని బయలుపరచబడదు మహిమలో నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. మీలో పెద్దలు ఉన్నారు, వారిని హెచ్చరిస్తున్నా. ఎవరు ఈ పెద్దలు? ఎవరు పెద్దలు అంటే మొదటి తిమోతి 3వ అధ్యాయంలో మొదటి నుండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం మొదటి నుండి వీళ్ళు అధ్యక్ష పదవిని ఆశించేలా వాడు దొడ్డ పని అపేక్షించడం మాట నమ్మదగింది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును అనుభవుడును గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపదగిన వాడునై ఉండి 1 కాదు 2 3 4 కాదు వరుసనే చెప్తున్నాడు. బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. ఎవడైనా తన ఇంటి వారిని ఎలనేలక ఇంటిని బాగుగా ఇంటిని ఏలుబడి చేయటం. ఇంటిని ఏలుబడి చేయటం అనేది పురుషుని యొక్క బాధ్యత. బాగుగా వెళ్ళటం అనేది ఒక అవసరమైన సమాచారం. డిక్టటోరియల్ సిస్టమ్ కాదు, డిక్టేటర్గా ఆజ్ఞాపించే పరిస్థితి కాదు. బాగుగా ఏలుబడి చేసే ఒక ఏలిక పురుషుడు, ఇంటి యజమాని అలా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏలుబడిని గురించి వదిలిపెట్టేసావంటే కుటుంబాన్ని వదిలిపెట్టే గాలికి వదిలిపెట్టావన్నమాట. ఏలుబడి వదిలిపెట్టే గాలికి వదిలిపెట్టినట్టే సమాచారం. ఏలుబడి నీది, నువ్వు ఏలికవు, అది సమాచారం. ఆదాము దాన్ని గాలికి వదిలిపెట్టాడు, ఇంటికి శాపం తెచ్చుకున్నాడు, తనకు శాపం తెచ్చుకున్నాడు, తన బిడ్డ భార్యకి శాపం తెచ్చాడు, సృష్టికి శాపం తెచ్చాడు. ఏలుబడిని వదిలిపెట్టేసిన వాడు చేసే కార్యక్రమం అది. అందువల్ల కుటుంబము అనే పరిస్థితి ఎప్పుడే ఆలోచన చేసామో వాటి గురించి జాగ్రత్తగా సమాచారం కనుగొనటం అవసరమైనది. కేవలం పరిచయంతో వదిలిపెట్టేస్తున్నది అని మిమ్మల్ని ఇప్పుడు మన కుటుంబాల్లోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటాం. ఎంత దారుణంగా ఉన్నాయో కొన్ని కుటుంబాలు. అలాంటి కుటుంబాలు కాకుండా దీవించబడిన అనుభవంలో కుటుంబాలు కట్టబట్టడం అనేది ఒక అవసరమైన సమాచారం కనుక నేడు క్రీస్తునందు పాత నిబంధనలో ఉండే వృద్ధుడుకు లేని పరిస్థితి కావాలి క్రీస్తులో. అబ్రహాం లాంటి వాడు నేడు క్రీస్తు సంఘంలో పెద్దగా చెల్లడు. ఎందుకు చెల్లడు అంటే ఏకపత్ని పురుషుడు కాదు తాను. ఏకపత్ని పురుషుడు కాదు. ఏకపత్ని పురుషుడు అనగానే అబ్రహాం లేడు అన్నవాడు దాంట్లో.
అబ్రహాం లాంటి మహానీయుడే నేడు క్రీస్తు సంఘంలో పెద్దగా చెల్లడు అంటే క్రీస్తు సంఘంలో ఉండే స్టాండర్డ్ ప్రామాణికం ఎంత ఎత్తైందో నేను చెప్పడానికి వీలుండదు. చాలా ఎత్తైన ప్రామాణికం కలిగిన కుటుంబ జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. వదిలిపెట్టేసాను ప్రస్తుతానికి. కుటుంబంలో యజమాని నీతి న్యాయంలో అనుసరించి నడిచేవాడు, యెహోవా మార్గాన్ని గైకొనేవాడు, తన పిల్లలు తన ఇంటి వారు కూడా అదే మార్గంలో నడిచేవాడు. అలా నడవకపోతే ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగిన వాడు అబ్రహాము. అయినా ఏకపొత్తి పురుషుడు కాడు, చల్లమడికి చెల్లుబడి కాడు అన్నమాట. ఒకవేళ స్థానిక సంఘంలో మన స్థానిక సంఘంలో అబ్రహాం ఉన్నాడు అనుకో, నేను సువార్థికుడు అనుకో, అబ్రహాం సువార్థికుడు ఇక్కడ పెద్ద స్థానిక సంఘం పెద్దగా ఉండటానికి వీల్లేదని చెప్పేస్తాను. అంతే సమాచారం. గ్రంథం ఎలాగంటుంది అంటుంది. అందువల్ల చాలా ఎత్తైన స్థాయి కలిగిన కుటుంబ జీవితాలు నేడు అవసరమై ఉంటుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కుటుంబ స్థాయి. అందువలన కుటుంబంలో ప్రారంభం నుండి మనుషులు జాగ్రత్తగా దాని నిర్మాణంలో నీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అనే సంగతి గుర్తుపెట్టుకొని బలహీనమైన ఘట్టమైన స్త్రీ బలహీనమైన ఘట్టమని సన్మానించమన్నాడు. ఆ బలహీనతను సన్మానించే పరిస్థితుల్లో సన్మానిస్తూ బలహీనత వల్ల కుటుంబం దెబ్బతినకుండా ఉండడానికి ఆలోచించే కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. శారా తల్లి హగర్ను తన భార్యగా తీసుకోమని సలహా ఇస్తే అబ్రహాం కాదనాల్సిందే. నో అనాల్సిందే. నాకు బిడ్డలు లేవయ్యా, దీనివల్లనే బిడ్డ కలుగుతారేమో అని సలహా ఇచ్చినప్పుడు కాదనాల్సిన వాట. అలాంటి పరిస్థితి అవసరమై ఉంటుంది. లేకపోతే దెబ్బతినేది నీవే, నీ కుటుంబం దెబ్బతిండిపోతుంది, నీ జీవితంలో దెబ్బతిండిపోతుంది. అలా కాకుండా జీవితాన్ని కొనసాగించడానికి జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సోదరులు గుర్తుపెట్టుకొని నా మనవాళ్ళకి తెలిసింది, దైవ నియమానికి విరోధంగా ఏ విషయంలో మీ భర్తను కోరొద్దు. మీరు ఏమి కోరొద్దు. దైవ నియమానికి విరుద్ధమైన ఏ కోరిక కోరొద్దు. కోరిక కోరితే నష్టపోయేది మీరే. లేకపోతే మొత్తం దెబ్బతినిపోతుంది. శారాకు తల్లి కోరినట్టు కోరితే శారా తల్లి కోరినాక తప్పు జరిగింది, అవతలి కోరినా దెబ్బతినింది. కాబట్టి కోరికలు హద్దులో ఉంచి క్రమమైన విధానంలో జీవితాన్ని కొనసాగించుకుంటూ మనం దేవుని మహిమపరుస్తూ జీవితం ధన్యం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీరు మనవి చేస్తున్నాం. నమస్కారం.